అందరూ బాగున్నారు కదా. మరి మనం మొదటి ఎపిసోడ్లో మనము ప్రభు ప్రార్థన గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం కొన్ని అంశాలు. మరి కొన్ని అంశాలు మరి సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ పార్ట్లో మనము ధ్యానించుకున్నాం. ముందుగా నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్థుతం దేవా ప్రభా తండ్రి, ఇదొకనైన తండ్రి అవును కాపాడినందుకు వందం ప్రభా తండ్రి. ఇదిగైన ప్రభా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మరి తండ్రి మీరు మాతో నడిపించండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి విడగలించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసరంగా వడికించున్నాము తండ్రి. ఆమెన్. చూడండి, ఇప్పుడు నేను ధ్యానించబోయేది ఏమిటంటే మానవుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మానవుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అవును, మా ప్రభు ఆహారం దయచేయకపోతే మనము తినలేము, ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా. కనుక చూడండి, ఇది భౌతిక సంబంధమైన ఆహారం గురించిన వినపం మాత్రమే అని మనం అనుకోకూడదు, కానీ ఇది ఆత్మీయ ఆహారం గురించి కూడా సూచిస్తుంది. ఇది ఆత్మీయ ఆహారం. మీరు చూడండి, భోజన బల్ల మీద పెట్టబడిన ఆహారం గురించి ప్రార్థన చేసి ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించి తీసుకున్నారా? ఎవరైనా సరే భోజన బల్లం మీద ఆహారం పెట్టి ఉందనుకోండి, మీకు పెట్టారు, అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గబగబా తినేస్తున్నారా, లేకపోతే దేవునికి కృతజ్ఞత చెల్లించి తింటున్నారా? అది మెయిన్ పాయింట్. ఏంటంటే దేవుడు మనకి ఇచ్చాడు ఆహారాన్ని, కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆహారాన్ని తీసుకునేవారిగా ఉండాలి అని ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు భోజన బల్ల మీద పెట్టబడిన ఆహారం గురించి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలని, లేక కృతజ్ఞత లేని వారిగా ప్రార్థన చేసుకోకుండానే మనము తినేవారిగా ఉండవద్దు. ఏదైనా సరే, ఏ ఆహారం ఇచ్చినా ఎక్కడైనా సరే మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించి మనము ఆహారం తీసుకునేవారిగా ఉండాలి. ప్రియులారా, ఒకసారి మనమే పరిశీలించుకోవాలి ఈ విషయాన్ని గురించి. మీరు భోజనం చేయకముందే దేవుడు మీకు అనుగ్రహించిన పోషణకై కృతజ్ఞతను మీరు చెల్లించండి. చూడండి, ఒక పూట ఆహారం కూడా సరిగా లేనివారు ఎంతోమంది భూమి మీద ఉన్నారని తెలుసా మీకు? ఒక పూట ఆహారం కూడా లేనివారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు? వారికి ఎక్కువ అన్నం పడేసేవారు కూడా అనేక మంది ఉన్నారు. ఈ పేదరికాన్ని గురించి మనం చూడాలంటే, వినాలి అంటే కలకత్తా అంట. అసలు చూడ అపార్ట్మెంట్స్ మీద ఉండి, లాడ్జీలో ఉండి అక్కడ తినేసి పడేసి, వారికి ఎక్కువయ్యి పడేస్తే వాటి మీద దుమ్మిగా వెళ్ళి అందరూ ఈ ఫుట్పాత్ మీద ఉంటారు చూడండి, వాళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క విస్తరాకుల్లో ఉన్న మితుకులు తినేవాళ్ళు అనేక మంది ఉన్నారంట. వారిని చూస్తే అంటే ఇది నాకు తెలియదు, కానీ యాక్చువల్గా నేను చూడలేదు. నాకు ఒక పాస్టర్ గారు తెలియజేస్తే నేను విన్నాను. కనుక మరి అలాంటి సిట్యుయేషన్ మనం చూస్తే మనకి ఎలా ఉంటుంది? అసలు ఒక మెతుకు వచ్చింది అంటే అది ఎంత కష్టపడితే, ఎవరు కష్టపడ్డారు? ఎంతోమంది కష్టపడితే కానీ ఒక మెతుకు మనకి భోజనం బల్ల మీదకి మనకి రాలేదు. కాబట్టి వృధా చేయకుండా ఉండాలి. ఒకవేళ మీకు ఎక్కువైందనుకోండి, ఎవరికైనా లేని వారికి పెట్టేవారిగా ఉండండి. పూట ఆహారము ఇతరులకు పెట్టేవారిగా ఉండండి. కాబట్టి ఈ విధంగా మనము పూట ఆహారం కూడా సరిగా లేనివారు ఎంతోమంది భూమి మీద ఉన్నారని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు కలిగిన వాటిని బట్టి తృప్తి కలిగి ఉంటే నేర్చుకోవాలి. మనకి ఎంత ఉందో దాన్ని బట్టి మనం తృప్తి కలిగి ఉండాలి. ఒకసారి పంచభక్ష పరిమాణాలు మనం తినొచ్చు, ఒక్కొక్కసారి ఏమీ లేని స్థితిలో కూడా మనం ఉండొచ్చు. ఆ పంచభక్ష పరిమాణాలు తిన్నప్పుడేమో హ్యాపీగా ఉండి, ఏమి లేని రోజున నిరాశతో కృంగిపోతే అది సరైనది కాదు.
అది సరైనది కాదు. కనుక మీ పోషణ నిమిత్తం అనుదినము దేవుణ్ణి మనం అడగడం నేర్చుకోవాలి. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని ప్రభుని మనము అడగాలండి. అడిగేవారికి ఉండాలి ప్రియులారా. కనుక ఇలా ప్రార్థన చేయడం ద్వారా మనము అనుదినము దేవుని మీద ఆధారపడుతున్నామన్న విషయాన్ని మనకి తెలియబడుతుంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని అనుదినము మన్నాతో పోషించాడు. మన్నా దేవదూతలు భుజించే ఆహారం. అది మన్నాతో పోషించాడు అది వారిని. అది ఏనాటికి ఆనాడు తాజాగా సేకరించి తినాల్సిందే కానీ రోజుల తరబడి దాచుకునేది కాదు. అది ఏనాటికి ఆనాటికి ఫ్రెష్గా తినాల్సిందే అది. అలాగే నేడు పరలోక మన్నా ఆయన దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? రోజు భుజించాలి. పరలోక మన్నా ఆయన దేవుని వాక్యం రోజు భుజించాలి. ఈ భౌతిక సంబంధమైన ఆహారాన్ని మనం రోజు భుజిస్తాం, అది లేకుండా మనం ఉండలేము కదా. మరి ఈ పరలోక మన్నా అయిన దేవుని వాక్యాన్ని మనం భుజిస్తున్నామా? ఎంతమంది భుజిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉన్నారు? అది మీ పరిశీలన అంతే. ఇక చూడండి, జీవాహారము నేనే అని చెప్పిన యేసు ప్రభుని రక్త మాంసాల్లో మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి ప్రియులారా. అదేవిధంగా చూడండి, ఇంకో విషయం చూసినట్టయితే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. చూడండి, రుణములు అనే చోట కొన్ని తర్జుమాల్లో ఏముందంటే పాపములు అని కూడా రాయబడి ఉంది. పాపములు, రుణములు అంటే చూడండి, మీ ఆశీర్వాదాన్ని అడ్డుకుని మీ క్షమించలేని మనసును మొదట విడిచిపెట్టాలి. మన క్షమించలేని మనసును మొదట విడిచిపెట్టాలి. అది అంటే ఎవరన్నా మన పట్ల విరోధంగా ఉన్నప్పుడు, మన పట్ల తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మనం క్షమించలేము. క్షమించలేని మనసు మనకుంటుంది. కానీ అది దేనికి అడ్డుపండా అంటే దేవుని ఆశీర్వాదానికి అడ్డుపండి వేస్తుందన్నమాట. దేవుని ఆశీర్వాదం కోల్పోతాం మనం ఇతరులను మనం క్షమించే వారిగా ఉండాలి. ఒకవేళ వారు మనము తప్పు చేస్తామనుకోండి, వారి పట్ల వారు ఏం చేయాలి? మనల్ని క్షమించే వారిగా ఉండాలి. మనం కూడా అదే విధంగా ఇతరులను మనము క్షమించేవారిగా ఉండాలి. అదేవిధంగా చూడండి, మీ కోపం, మీ ఆగ్రహం ఎవరి మీద కూడా ఉండకూడదు. కోపం వద్దు, ఆగ్రహం వద్దు, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కోపం వద్దు, ఆగ్రహం వద్దు, ఎవరి మీద ఉండొద్దు. ఇవన్నీ మీరు క్షమించవలసిన వారు మీ కుటుంబస్తులే కావచ్చు. ఒక్కొక్కసారి ఇలా కుటుంబాల్లోనే ఒకరొకరు అంటే పడదు. ఒకరొకరంటే ద్వేషం, ఒకరొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి కూడా ఉండవద్దు. కాబట్టి ఇరుగు పొరుగు వారే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మరెవరన్నా కావచ్చు, వారిని హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? క్షమించమంటున్నాడు. మనం ఏం చేయాలి? ఇతరులను క్షమించండి. వారైనా మన పట్ల తప్పు చేస్తారు, క్షమించండి అంటున్నాడు. ప్రభు మనకు నేర్పించింది ఇది. ఆయన కూడా శిలువ మీద ఉన్నప్పుడు మరి ఆయన్ని ఎంతగా హింసించి నాకు ఏమన్నాడు తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని తండ్రి వేడుకున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని మనం అనగలమా? ఆ మాట అనలేము కదా. ఎవరన్నా మన పట్ల తప్పు చేస్తే మనం వారి వైపు వెళ్ళదు. అసలు వాళ్ళ ముఖమేంక చూడటానికి కూడా మనము ఇష్టపడం. అది మానవ స్వభావం. కానీ ఆ దేవుని యొక్క స్వభావం ఏంటి? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. కాబట్టి అదేవిధంగా మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించండి, అప్పుడు మీ అపరాధములకు దేవుడు క్షమిస్తాడు. మీకుంటాయి కదా తప్పులు,
నీతిమంతుడు ఎవడు లేడు ఈ లోకంలో. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కడు పాపే. నేను నీతిమంతుడని చెప్పేవాడు ఎవడు లేడు. ఒక్క ప్రభువు తప్ప ఎవ్వరు లేరు. నేను నీతిమంతుడు అని చెప్పేవారు ఎవరు లేరు. నీతిమంతులు ఒక్కరు లేరు. అందరూ పాపలే. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనం ఏం చేయాలి? అందరినీ మనం క్షమించే వారిగా ఉండాలి. మనుషుల అపరాధం క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించాడు. మీ తండ్రి కూడా మీ అపరాధాలు క్షమించాడు. మీరు ఇతరుల అపరాధం మీరు క్షమించండి, మీ అపరాధాలను దేవుడు క్షమిస్తాడు. మీరు తప్పులు చేసింది మీకు ఉంటాయి కదా, మీ తప్పులు మీకు ఉంటాయి కదా, మీ పాపాలు మీకు ఉంటాయి కదా. మీ తప్పులు మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు? మీరు ఇతరులు క్షమించినప్పుడు, అప్పుడు మాత్రమే. ఇది మత్తయి వార్త 6వ అధ్యాయము 14-15 వచనములు చూసినట్లయితే, మీరు ఈ వచనాన్ని అక్షరాలను నెరవేరుస్తూ అందరితో సమాధానంగా ఉన్నప్పటికీ ఇవన్నీ మీరు నెరవేరుస్తున్నారండి ప్రియులారా. ఇవన్నీ నెరవేరుస్తున్నారు, అందరితో సమాధానంగా ఉంటున్నారు. అయినా మీకు ఇంకా ఆశీర్వాదము లేదు కదా. ఏంటి నేను ఇంత అందరితో సమాధానంగా ఉంటున్నానే, నాకు ఇంకా ఆశీర్వాదం ఏం లేదే అని మీరు అనుకుంటున్నారా? అయితే చూడండి, ఇంకా అభివృద్ధి మీరు చూడలేకపోతూ ఉంటే మీ పూర్వీకులు చేసిన తప్పిదాలు కూడా మీ వెంట వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మీ పూర్వీకులు చేసిన తప్పిదాలు కూడా మన వెంట వస్తాయంట. అందువల్ల కూడా మనకి అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎంతగా ఉన్నా, అందరితో సమాధానంగా ఉన్నా, అందరిని ప్రేమిస్తూ ఉన్నా మీకు అభివృద్ధి చూడలేకపోతున్నారంటే మీ పూర్వీకులు ఉన్నారు కదా, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ తాత ముత్తాతలు కావచ్చు, అందరూ వారు చేసిన అపరాధముల వల్ల కూడా మీరు అభివృద్ధిని మీరు చూడలేకపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి? వారి యొక్క అపరాధాలు కూడా క్షమించమని ప్రభువుని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. వారి యొక్క అపరాధమును కూడా వారి యొక్క అపరాధమును కూడా క్షమించమని మనం ప్రభువుని వేడుకునే వారిగా ఉండాలి. చూడండి, ఒకటి తల్లిదండ్రులు చేసిన పాపాలంట పిల్లల వెంట వస్తాయంట. తల్లిదండ్రులు పాపాలు చేసేస్తారు, బిడ్డలను పట్టించుకోరు. కానీ రేపు ఆ తప్పులే వాని యొక్క ఫలితమే నీ బిడ్డలకు వస్తుందని నువ్వు ఒక్కసారి గుర్తుంచుకుంటే నువ్వు పాపం చేయకుండా జాగ్రత్త పడతావు. తల్లిదండ్రులు చేసిన పాపాలే బిడ్డలకు వస్తాయి. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, నీతిగా జీవించాలి, నీతిగా, న్యాయంగా, యథార్థముగా వారి ఇతరులను ప్రేమించేవారిగా ఉండేవారిగా ఉండాలి. ప్రియులారా కాబట్టి ఈ విధంగా వారు చేసిన పాపములను కూడా మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. ఎవరి తాత ముత్తాతలు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు, ఇవన్నీ వాళ్ళ పాపాలు కూడా మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. కాబట్టి అవి మన ఆశీర్వాదానికి అడ్డుగా వస్తాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మహాపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తా. చూడండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి అంటే కీడు నుండి, దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. ఈ వచనాన్ని బట్టి దేవుడే మనల్ని శోధనలోకి తీసుకెళ్తాడేమో అని మనం అనుకోవద్దు. ఈ వచనాన్ని బట్టి దేవుడే మనల్ని శోధనలోకి తీసుకెళ్తాడేమో అని అనుకోవద్దు. కానీ దేవుడే మనల్ని శోధనలోకి తీసుకెళ్తాడేమో అని మనం అనుకోకూడదు. దీని అర్థం ఏంటంటే, తండ్రి మాకు కలిగే శోధనలను మేము ఎదుర్కొనగలిగే కృప దయచేయండి అని అడగాలని. మనకు అనేకమైన శోధనలు కలుగుతూ ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక శోధన కలుగుతూ ఉంటుంది. మా శోధన నుండి మమ్మల్ని తప్పించమని ప్రభుని మనము
అడిగేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ తండ్రి మేము కూడా ఇతరులకు శోధనగా ఉండకుండా కృప దయచేయమని అడగాలి. మనము ఇతరులకు అడ్డంగా ఉండకూడదు, ఇతరులకు శోధనగా ఉండకూడదు. ఉండకుండా కృప దయచేయమని అడగడం. సాధారణంగా శోధన అనగా లైంగికపరమైన శోధనని మాత్రమే అనేక మంది భావిస్తారు లైంగికపరమైన శోధనని. అయితే మనం ఉండవలసిన రీతిలో ఒక మంచి మాదిరిని చూపించకపోవడం కూడా ఇతరులకు శోధనగా నిలవడం అని అర్థం చేసుకోవాలి మనం. అలా ఉండడం ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారికి చెడ్డ మాదిరిని చూపిస్తూ ఆటంకముగా ఉండిపోతాం. కొన్నిసార్లు మన నిగ్రహాన్ని కోల్పోయి ఇతరులను గురించి పలికే శాపపు మాటలే వారి జీవితంలోనికి ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు మన నిగ్రహాన్ని కోల్పోతాం కదా, ఎందుకంటే మానవులం కదా, కోపం వచ్చేస్తుంది, ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అలాంటప్పుడు మరి మన నిగ్రహాన్ని మనం కోల్పోయి ఇతరులను గురించి మనం ఏం పలుకుతాం? శాపపు మాటలు పలుకుతాం, నిగ్రహాన్ని కోల్పోయి. అలాంటప్పుడు శాపపు మాటలు పలికినప్పుడు వారి జీవితంలోని ఆశీర్వాదానికి అడ్డుపంటలుగా మనం ఉండిపోతాం. కాబట్టి మన ప్రవర్తన విషయమై మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మీ ప్రవర్తన విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము, ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలోకి చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు ప్రభు ప్రార్థనను ధ్యానించిన మనం ఏం చేసాం? ప్రభు ప్రార్థన గురించి మనం ధ్యానించాం. 7 విన్నపాల గురించి మనం ధ్యానించిన మనము మన జీవితాలను మరి ఒకసారి సరిచేసుకొని దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేయాలని కోరుకోవాలి. మనం దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేయాలని కోరాలి. మనం ఇతరులను కూడా కోరాలి. మనం స్తుతులతో ఆరంభమైన ఈ ప్రార్థన తిరిగి స్తుతులతో ముగించబడ్డ గమనార్హం. స్తుతులతో ఆరంభమైన ఈ ప్రార్థన స్తుతులతో ముగించబడ్డ గమనార్హం. ఈ 7 వివిధ అంశాలతో కూడిన ఈ నమూనా ప్రార్థన మన జీవితంలోని అన్ని కాలాల్లో ఉండే ప్రతి దినానికి సరిపోయే ప్రార్థన. ప్రతి దినానికి సరిపోయే ప్రార్థన అని నేనైతే తప్పకుండా విశ్వసిస్తున్నాను. అన్ని కాలాలలో అన్ని దినాలకు సరిపోయే ప్రార్థన. ఇట్టి ప్రార్థనను మనమందరము వధువు సంఘముగా అనుదినము చేయాలని నేను కోరుతున్నాను ప్రియులారా. ఇట్టి ప్రార్థన అనుదినము వధువు సంఘముగా అనుదినము చేయాలని నేను కోరుతున్నాను. అనుదినము చేయాలని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ బలం స్తుతము దేవా ప్రభువా తండ్రి, ఇదొకనే ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు మనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభు ప్రార్థన గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. ఈ 2వ అంశంలో కూడా తండ్రి, ఈ 2వ ఎపిసోడ్లో కూడా ఉందని ప్రభా, మరి కొన్ని అంశాలు మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి అదే విధంగా ప్రభా ప్రతి ఒక్కరిలో మరో మనసు కలిగదేయండి ప్రభా. తండ్రి ఈ విధంగా ప్రభు ప్రార్థన మీరు నేర్పించిన ప్రార్థన తండ్రి, ఈ ప్రార్థన ప్రకారం మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు నాయన ప్రభా. ఈ విధంగా మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు మరి వినంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండును గాక. ఆమేన్.